అసలు ఏ గవర్నమెంట్ అయినా ఆ బ్రాడర్ వ్యూ ఉండాలనుకోండి. అబ్సల్యూట్లీ. వస్తాను నాకు నెక్స్ట్ వస్తున్నాను, ఇది కాగానే అదే దానికి వస్తాను. ఇప్పుడు బేసిక్గా మీరు బయటకు వచ్చేటటువంటి ఇష్యూ పర్యావరణానికి సంబంధించింది. పర్యావరణంలో మీరు నాట్ జస్ట్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ ఎ కమిట్మెంట్. ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది, బట్ కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మీరు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, కోర్స్ ఫ్లడ్ ప్లేన్స్ ఇష్యూసు, ఈ కొల్లేరు లేక్ ఇష్యూ, పర్యావరణం చాలా ఇట్స్ ఎ మచ్ బిగ్గర్ ఇష్యూ. బట్ మోర్ ఇంపార్టెంట్లీ కొల్లేరు ఇష్యూ కొద్దాం. కొల్లేరు ఇష్యూ అప్పట్లో నేను గవర్నమెంట్లో ఫైనాన్స్లో ఉండేవాడిని. ఇది మొత్తం ఇష్యూ అయినప్పుడు సరే ఎవడు వచ్చినట్టు మీరు అన్నట్టు మీరు మన వీడియో చూచానులే, జలగం వెంగళరావు గారి టైం నుంచి మొదలైంది. ఆపేవాడెవడూ లేడు. ఫిషరీస్కు పెద్ద మార్కెట్ రావటం, నేషనల్ మార్కెట్ రావటం, బెంగాల్ సైడ్కు విపరీతంగా పోవటం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకున్నాడు. దానివల్ల కొంతమందికి ఉపాధి వచ్చింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మొత్తం ఎన్విరాన్మెంట్ ఎడిపోతే ఏం పోయింది, అది ఎవరికే పట్టేటటువంటిదిగా. సరే ఆ రోజు నేను ఒక మాట అన్నాను, నేను మొన్న అనినటువంటి నా వీడియోలో, సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ అవసరాలు ఆ రోజు కలిశాయి కాబట్టే కొల్లేరు జరిగింది, లేకపోతే జరిగి ఉండేది కాదు. కొన్ని ఇంట్రెస్ట్ వేటినైతే ఈయన రాజశేఖర రెడ్డి దెబ్బ కొట్టాలనుకున్నాడో ఆ ఇంట్రెస్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ హ్యాండీగా వచ్చింది. సో నో హోల్డ్స్ బార్ కింద పోయి సెలెక్ట్ చేసి, అదే ఇన్ఫ్యాక్ట్ నేను ఆ చేసిన ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేశాను. ముక్తేశ్వరరావుని స్పెషల్ ఆఫీసర్గా చేశారు. అప్పుడు ముక్తేశ్వరరావు అని చెప్తూ ఉన్నాడు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. చూశాను. ఓకే. కలెక్టర్గా ఉన్నాడు. డెటోనేటర్స్ పెట్టి కొట్టేసాం. స్టార్ట్ చేయటమే ఫారెస్ట్ మినిస్టర్ చేపల చెరువుతో స్టార్ట్ చేశాను. పేరు చెప్పలేదు అనుకో, మీకు తెలుసుంటే చెప్పండి. సో ఈరోజు మళ్ళా అది ఒక ఇష్యూ కింద వచ్చింది. ఆ పాయింట్ మీదనే మీరు డిఫర్ అయి బయటకు వచ్చారని మీరు అన్నారు, నేను విశ్వసిస్తూ ఉన్నాను. దాని మీద కొంత మీరు ఎలాబొరేట్ చేస్తే బాగుంటుంది. సార్, ఒకటి వైజాగ్ పర్యావరణం గురించి ఇందాక చెప్పాను. ఇప్పుడు కొల్లేరు విషయంకి వచ్చేసరికి వైజాగ్ పర్యావరణం కూడా మాట్లాడదాం. అదే వైజాగ్లో రోజుకి 200 మిలియన్ లీటర్ల మురుగునీరు సముద్రంలో కలుస్తుంది, హ్యూమన్ అన్ట్రీటెడ్ స్యూయేజ్. అలాగే ఇంకొక దాదాపు మోర్ దాన్ 100 మిలియన్ లీటర్స్ కెమికల్ వేస్టేజ్, ఇండస్ట్రియల్ కెమికల్ మరైన్ అవుట్ఫాల్ అని ఒకటి పెట్టేసి ఏమనంటే బ్రహ్మాండంగా ఉందని. నాకు ఆ మధ్యన ఎవరో దివీస్లో పెద్ద ఆయన ఒక అతను కలిశాడు ఫ్లైట్లో. సార్ మేము బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాం సార్ అన్నాడు. అంటే నేను కూడా బెస్ట్ ప్రాక్టీసెసే ఫాలో అవుతామండి. నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళాం, బోట్లో వెళ్ళి మీ మరైన్ అవుట్ఫాల్ దగ్గర వాసన చూస్తే మా మొహాలు తిరిగిపోయి కళ్ళు తిరిగి పడిపోయినంత ఘోరంగా ఉంది సముద్రంలో. సో మీ మరైన్ అవుట్ఫాల్లో మీరు చెప్తున్నది కరెక్ట్ కాదు, మీ సిస్టము అన్నీ కరెక్ట్. తాళాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతిలో ఉంటాయి సార్, వాళ్ళు చూసి కానీ ఇప్పరు సార్. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డే మీ చేతిలో ఉంది, తాళాలు ఎవరి దగ్గర ఉంటే ఉంది. మీరు ఒకటి అక్కడ 240 బోట్లు ఉండేవి, ఇప్పుడు 2 బోట్లు. ఆ 2 బోట్ల నుంచి కూడా చేపలు ఎవరు కొనాలా? ఆ 240 బోట్లు 340 ఉన్నాయనుకోండి మీ డబ్బులతో, మీరు సిఎస్ఆర్ ఫండింగ్ తోటి వాళ్ళు చేపలు వాళ్ళు పట్టుకుంటున్నారు అనుకోండి, హ్యాపీ, ఎవరికి ఇబ్బంది లేదు. సో మీరు చేయాల్సిన పని మీరు చేయడం లేదనడానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ నాకు వద్దండి, ప్రాక్టికల్ ఫీల్డ్ లెవెల్ ఎవిడెన్సెస్ చాలు. అక్కడ మత్స్య సంపద ఎందుకు నాశనం అయిపోయింది తెలిసిపోతుంది కదా, ఇది అందులో అనుమానమే లేదు. సో నాతో మాట్లాడొద్దండి అని చెప్పా. అంటే ఆయన వచ్చి కలుస్తాను, మీ పార్టీ డైరెక్టర్ని కలిశాను, మీ డిప్యూటీ సీఎం గారిని కలిసాము, మా ప్రజెంటేషన్ ఇచ్చాము, మిమ్మల్ని కూడా కలుస్తాం. సార్ నన్ను కలవద్దు మీరు అక్కడ మత్స్యకారులు బాగున్నారు, అక్కడ సముద్రం బాగలేదంటే బాగుందంటే ఐఎమ్ హ్యాపీ, యూ నీడ్ నాట్ మీట్ మీ. బాగులేదంటే కూడా యూ నీడ్ నాట్ మీట్ మీ, ఎందుకంటే ఐ విల్ ఫైట్ అగైన్స్ట్ యూ. ఈ రెండు ఉంటాయి. మీరు వెళ్ళి అక్కడ అభివృద్ధి చేయడానికి ట్రై చేయండి, అంతేగాని కాగితాలను సాటిస్ఫై చేయడం అనేది వెస్ట్రన్ కల్చర్ మనం నేర్చుకునేది ఏంటంటే సాటిస్ఫై ద పేపర్స్. ఆఫీసర్స్ కావాల్సిన పేపర్స్. ఇప్పుడు అక్కడ ధ్వంసం అయిపోతుందని చెప్పామనుకోండి, నా దగ్గరికి ఏం రిపోర్ట్ రాలేదంటాడు కలెక్టర్ దగ్గరికి పంపించాల్సిన పంపించాడు కింద నుంచి. అక్కడ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈవెన్ స్వయంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు అన్నారు అవుట్సోర్సింగ్ పీపుల్ ఉన్నారండి,
మనం 30,000 జీతం ఇస్తున్నాం, వాడు ఇండస్ట్రీ వాడు 3 లక్షలు ఇస్తాడు, మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇండస్ట్రీగా పనిచేస్తాడు, మనకి చేయడం. సో నేను చాలాసార్లు కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు కూడా చెప్పాను, సార్ మీరు ఏమైనా చేయండి, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రైట్ ఆఫీసర్స్ని వేయండి, ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. బట్ ఆయన చేతిలో ఉండాలి కదా. ఆయన ఆధీనంలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ను వేసుకునే ఫ్రీడమ్ ఆయనకు ఉండకపోవచ్చు. లేదు సార్. అయితే ఇప్పుడు కొల్లేరు విషయంకి వద్దామండి. విశాఖపట్నంది డెఫినెట్గా ఫైట్ చేస్తున్నాము, వస్తుంది, ప్రజలందరూ ఏ శర్మ గారు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా దాంట్లో? ఏ శర్మ గారితో నా ప్రయాణం 25 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కొత్తదేం కాదు. ఆయన గైడెన్స్ ప్రయాణం అంతా ఉంది. ఐ అడ్మైర్ బోత్ రాణి శర్మ గారు, ఏ శర్మ గారు, ఎందుకంటే దే వర్క్ ఫర్ ఫిషర్మెన్. అలా చేపలు తినరు, కానీ మత్స్యకారుల దగ్గర, దళితుల దగ్గర అన్నిటికీ చాలామంది చెప్తారు కదా, బ్రాహ్మణ్స్ ఆర్ యాంటీ దళిత్స్, అశుద్ర శూద్ర, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పని చేస్తున్నాడు, మన వాళ్ళు పని చేయడం లేదు. ఐ సీ దట్స్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ రైట్. ఎందుకంటే ఎవడో ఒకటి తప్పు చేస్తాడు, మొత్తం అంతా కులానికి ఆపాదిస్తాం, అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా కొల్లేరు విషయంకి వస్తే నేను కొన్ని ఫొటోస్ చూపించాలి సార్ మీకు. బేసిక్గా కొల్లేరు అంటే నేను ప్రాపర్ ప్రజెంటేషన్ తయారు చేశాను, దాంట్లోని షీట్స్ చూపిస్తాను మీకు. ఇది 1975 కొల్లేరు అండి. 1975లో కొల్లేరు. బిఫోర్ జలగమంగళరావు. అంత గ్రీన్గా ఉంది చూసారా. ఇది నేను తయారు చేసింది కాదండి, ఇది శాటిలైట్ మ్యాప్స్, యుఎస్ శాటిలైట్స్ నుంచి, అలాగే మన భువన్ నుంచి, మన ఇక్కడ ఆర్ఎస్సి, ఏపీఎస్ ఆర్ఎస్సి నుంచి వీటి దగ్గర తీసుకొని చేసింది. ఇది యాక్యురేట్ మ్యాప్ టు ద స్కేల్. అక్కడ ఒక్కటంటే ఒక్క చేపల చెరువు లేదు 75కి. సో 75 తర్వాత చూస్తే ఇది 89కి వచ్చేసరికి కొన్ని చెరువులు తయారైనాయి, అక్కడ మచ్చలు. సో 89 తర్వాత 99కి వచ్చేసరికి 10 ఏళ్ళలో జబ్బు పెరిగింది బాగా, ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. 99 తర్వాత 2005కి వచ్చేసరికి ఇది పరిస్థితి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు. 2010 కొద్దిగా ఇంకా పెరిగింది. 2015 ఇంకా పెరిగింది. ఇంకా అంటే ఇది ఆ ఆపరేషన్ కొల్లేరు అయిన తర్వాత కూడా పెరిగింది. ఆపరేషన్ కొల్లేరు 30% ఆక్యుపై చేస్తే 15% వీళ్ళు స్వాధీనం చేసుకొని మిగతా 15% కూడా స్వాధీనం చేసుకుంటున్నామని కోర్టుకి లెటర్ ఇచ్చారు. జరగలేదు కదా. ఇంకొక 45% కబ్జా జరిగింది. ఆపరేషన్ కొల్లేరు తర్వాత స్వాలోయింగ్ కొల్లేరు వచ్చింది. ఇది 2020. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించే టైంకి అనుకోవచ్చు ఒక చూస్తే. సో 2025 ఇది ఫైనల్ సీన్ అన్నమాట. సో ఇది చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగింది చూస్తే అంత ఘోరంగా ఉంది. అలాగే మొత్తం అంతా సీక్వెన్షియల్గా బిగినింగ్ నుంచి ఇలా అన్నీ పెట్టుకొని వచ్చాము. అయితే ఇప్పుడు దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొల్లేరుకి సంబంధించి ఎవరి హయాంలో ఎంత కలర్ కోడింగ్తో, కాంగ్రెస్ హయాంలో ఎంత జరిగింది, తెలుగుదేశం హయాంలో ఎంత జరిగింది, వైసీపీ హయాంలో ఎంత జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత జరిగింది. సో ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. అంతేగాని కూటమి ప్రభుత్వం అంటే మన కూటమి కాబట్టి మనం మాట్లాడకూడదు కాదు. మన కూటమి అంటే ఇంకో 2 ఎక్స్ట్రా తగలాలి. ఎందుకంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వనంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనంత అత్యధిక మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేస్తే కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే కుదరదు. ఎస్పెషల్లీ అంటే కళ్ళు మూసుకోవడమే ప్రమాదం రాష్ట్రానికి, దేశానికి, కూటమికి కూడా. కళ్ళు తెరిచి గొడవ పెడితేనే ఇంకో 2-3 సంవత్సరాలు ఉంది ఏమైనా జరుగుతుంది. లేదు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ప్రజలు కళ్ళు మూసుకోరు. జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే కొట్టారో అలా కొడతారు, మాడు పగులుతుంది. మరి ఎవరికైనా సరే తేడా రాదు, అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలు తిరగబడడం అనేది డిఫరెంట్గా తిరగబడతారు, వాళ్ళు చెప్పరు, భయం ఉంది చాలా వరకు. ఇప్పుడు కొల్లేరుకి సంబంధించి నా లైఫ్ అంబిషన్ ఏమంటే సార్, నేను ఐ రోట్ టు ద ప్రైమ్ మినిస్టర్ బికాస్ చీఫ్ మినిస్టర్ ఆల్సో కెనాట్ డూ ఎనీథింగ్. అండ్ ఐ రోట్ టు ద సెక్రటరీ జనరల్ ఆఫ్ రామ్సార్ అండ్ ఐ గాట్ వెరీ గుడ్ రెస్పాన్సెస్. ఇప్పుడు ఏమంటే ఇట్ ఇస్ అన్ ఆబ్లిగేషన్. 2006లో హైకోర్టు ఒక్క చేపల చెరువు కూడా ఉండడానికి లేదండి. తీసేస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీయలేదు. పైపచ్చి ఆయన హయాంలోనే, ఆయన కొడుకు హయాంలో చాలా పెరిగినాయి. పోనీ వీళ్ళిద్దరే దుర్మార్గులా అంటే టీడీపీ వాళ్ళు ఎవరు ఎప్పుడైనా కానీ
రాజకీయాన్ని ఆర్థికం మేనేజ్ చేస్తుంది ఎవరైనా కానీ. కంట్రోల్ చేయడం అవ్వదు. డబ్బు లేని రాజకీయం తీసుకొద్దాం అనుకుని చతికలు పడి మేము కూడా డబ్బు ఉన్న వాళ్ళకే మన పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇవ్వడం జరిగింది. సో అది ఎవరో పూర్ణ ఒప్పుకోకపోయినా 2019కి 2024కి తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చిందంటే 100% స్ట్రైక్ రేట్తో ముందు అక్కడికి వచ్చి కనీసం ఆయనైనా కొంత ఉండగలిగితే కదా ఆపైన అదే స్ట్రాటజీ అన్నది కరెక్ట్. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే, ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎమ్మెల్యే కాలిపోతాడండి, ఎమ్మెల్యే కాలిపోతాడు. ప్రజలు క్షమించరు, అంటే కాలిపోయి బూడిదైపోతాడు. అందుగురించి పవన్ కళ్యాణ్ శాఖను ఆయన బాగా చూసుకుంటున్నారు. ఆయన మంత్రి అలాగే మిగతా మంత్రులు కూడా జాగ్రత్తగా చూసుకుంటే పర్వాలేదు, తర్వాత పోతారు. ఇప్పుడు ఏమంటుంది, ఒక అవకాశం వచ్చింది తిన్నంత తింటారు, ఆ తర్వాత పోతారు, ఉండరు. తిన్నది కూడా మళ్ళీ కక్కాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రీలక్ష్మి చూశారు, అప్పుడు ఇప్పుడు మన ఆయన పేరేంటి, మన కిషోర్ చంద్రదేవ్ గారి టైంలో ఆయన నేను కలిసి రాజశేఖర రెడ్డికి ఎగనెస్ట్గా మా యుద్ధం. ఆయన వచ్చి యూనియన్ మినిస్టర్గా ఉంటూ స్టేట్ చీఫ్ మినిస్టర్ని తీసేయమని లెటర్ ఇచ్చాడు. రాజశేఖర రెడ్డిని తీసేయమని, రాజశేఖర్ని తీసేయమంటే స్టేట్ చీఫ్ మినిస్టర్ నుంచి కాదు, ఆ భూముల మీద హక్కు తీసేసి గవర్నర్ కంట్రోల్లో పెట్టుకోమని లెటర్ ఇచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ పేరుతోటి డిస్ట్రక్షన్ జరుగుతుంది. కొల్లేరులో అక్కడ ఒక దగ్గర ఒక 60 వరకు చిన్న చిన్న లంకలు ఉన్నాయి, ఒక 20-15 కొద్దిగా పెద్ద ఉన్నాయి. అక్కడ నేటివ్ పీపుల్ అందరికీ, అక్కడ పుట్టిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ బ్రహ్మాండంగా రాజభోగం ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే 2 రెట్లు ఎక్కువ సంపాదన వచ్చే ఆ మార్గం ఉంది. ఏమంటే కొల్లేరుని ఈ చేపల చెరువులు తీసేస్తే కొల్లేరు ప్రక్షాళన జరిగిన తర్వాత విదేశీ పక్షులు కానీ విదేశీ పర్యాటకులు కానీ విపరీతంగా పెరుగుతారు. సో దానివల్ల ఏమంటే మత్స్య సంపద పెరుగుతుంది. వీళ్ళకి హోస్ట్ కింద ఇదే విలేజెస్లో ఇప్పుడు విలేజ్ అకామిడేషన్స్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ వెళ్ళి విలేజర్స్తో ఉంటే ఈ ఫారినర్స్కి అడ్వాంటేజ్, అక్కడ విలేజర్స్కి అడ్వాంటేజ్. ఎక్కువ టూరిజం అప్రోచ్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ టూరిజం మానేసి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్కి ఇచ్చేస్తున్నారు కాంట్రాక్ట్లు. ఏమంటే కోస్టల్ డెవలప్మెంట్ అంటున్నారు, కోస్టల్ డిస్ట్రక్షన్ చేస్తున్నారు, ఇన్ ద నేమ్ ఆఫ్ కోస్టల్ డెవలప్మెంట్. కాబట్టి వాటికి అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. నేను ఆల్రెడీ ఐ టుక్ అప్ ద మ్యాటర్ విత్ ద పీపుల్, విత్ ద ఫార్మర్స్, విత్ ఆల్ కన్సర్న్ పీపుల్. కాబట్టి 100% ఇది సక్సెస్ అవుతుంది. ఇది చేయకపోతే సుప్రీంకోర్టే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్సరబుల్ టు ద హోల్ వరల్డ్. ఎందుకంటే ఇప్పుడు రామ్సార్ వెట్లాండ్, ఇట్ డిక్లేర్డ్ యాజ్ రామ్సార్ వెట్లాండ్ ఫ్రమ్ 2002. 1999లోనేమో దాన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నారు. సార్, వైల్డ్ లైఫ్ శాంచురీలోని లేకపోతే రామ్సార్ సైట్లోని వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద సెంటర్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద అథారిటీస్, హౌ దే కెన్ బిల్డ్ 2,950 crores వర్త్ ఆఫ్ సాల్ట్కి బ్యారియర్ కడుతున్నాము, సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ రాకుండా. అసలు సాల్ట్ వాటర్ ఎందుకు వస్తుందండి? మీరు వస్తున్న కొల్లేరుకు వస్తున్న బుడమేరుని డైవర్ట్ చేసేసి బుడమేరు డైవర్షన్ కెనాల్ని పెట్టేసి కొల్లేరుకి రావాల్సిన నీరు రాకుండా ఆపేస్తే కొల్లేరులో నీరు తగ్గిపోతే సముద్రంలో నీరు వస్తుంది. అసలు అద్భుతమైన కొల్లేరు 2 నదుల మధ్యలో, కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉన్న కొల్లేరు సరస్సు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పనిచేస్తుంది. అది సాల్ట్ వాటర్ ఇంట్రూడ్ అవ్వకుండా చూస్తుంది. అంత చక్కటి బ్యారియర్, న్యాచురల్ బ్యారియర్ వదిలేసి వీళ్ళు ఆర్టిఫిషియల్ కడతానంటారు. అసలు ఏం స్టడీ లేదు. ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి ఏ కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ 10% వస్తుంది. సో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సంబంధం లేదు, ఒకటే కాంట్రాక్ట్ ఉంటాడు. ఈ పద్ధతి మారాలి. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉండాలి, ఎక్స్పర్ట్ ఎన్విరాన్మెంట్ అప్రైజల్ జరగాలి. జరిగిన తర్వాత ఎన్విరాన్మెంట్ అప్రైజల్ జరగకుండా ఏ ప్రాజెక్ట్ జరగకూడదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి. ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అప్రూవల్ లేదు, ఏం లేదు. సీఎం గారు ఎస్ అంటారు, క్యాబినెట్ ఎస్ అంటారు, చేసేస్తాం, అడవిని తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. ఇప్పుడు మొన్న ఒకటి విజయనగరంలో ఒక 1200 ఎకరాలు అలాట్ చేశారు, క్యాబినెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. 1200 ఎకరాలు స్టీల్ ప్లాంట్ పెట్టేస్తున్నాం, 2 million tons స్టీల్ ప్లాంట్. 2 million tons స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెడతారు? 683 ఎకరాలేమో ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చేస్తారట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియదు, ఫారెస్ట్ మినిస్టర్ కూడా తెలియదు నాకు తెలిసి. అనౌన్స్ చేసేస్తారు. రేపు పొద్దున్న వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వచ్చి రిబ్బన్ కట్ చేయమంటారు అక్కడ. ఎందుకంటే ఈయనకు కూడా చెప్పరు, అది ఆ ఆఫీసర్ కూడా ఈయన రిపోర్ట్ చేయరు, సార్ ఇది మన ల్యాండ్ వెళ్ళిపోతుందని. కానీ ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఓన్లీ 23 acres ఈజ్ విల్లింగ్ ఫుల్గా ఇచ్చిన ల్యాండ్ ఉంది. ఒక 15-20 acres ఏమో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మిగతాదంతా కూడా రైతుల గురించి ఒక 3 ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి, తారక రామసాగర్ అది ఇది పెట్టి, రామతీర్థం ప్రాజెక్టులు అవి పెట్టి, అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెట్టి అక్కడ ఇరిగేషన్కి డెవలప్ చేశారు. ఇరిగేషన్ కెనాల్ అక్కడ రామతీర్థం కొండలోంచి ఒక టన్నల్ వేసి యువతల నుంచి అవతలకి వెళ్ళి విజయనగరం నీళ్ళు వచ్చేటట్టు ఇరిగేషన్ కెనాల్ తయారు చేస్తున్నారు.
ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఒక పవర్ ప్లాంట్ పెడతానంటే పవర్ ప్లాంట్ పెట్టండి, ఎక్కడ డ్రై ఏరియా ఉందో ఎక్కడ బ్యారన్ ల్యాండ్ ఉందో తీసుకెళ్ళి పెట్టండి. అంతేగాని ఫారెస్ట్ 683 ఎకరాలంటే మోర్ దెన్ 50% ఫారెస్ట్ ఇస్తారా? ఎక్కడి నుంచి అండి ఇది? ప్రజలు అంటే అధికారులు, నేను అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అధికారులు బ్లేమ్ చేస్తాను సార్. ఐ రెస్పెక్ట్ ఈఎస్ శర్మ గారు లైక్ గాడ్. ఎందుకంటే ఆయన పవర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనకు బ్రహ్మాండంగా ఆయన వెళ్ళకపోతే 50 కోట్లు వస్తుంది, కానీ ఆయన వెళ్ళి అడ్డుగా రాసి పడేసి రిజైన్ చేసి వచ్చాడు ఆయన. ఇప్పుడు అటువంటి అధికారులు కావాలి. బేసిక్ ఏంటంటే ఆయన హ్యాపీగా బతుకున్నాడు. ఇప్పుడు 85 ఏళ్ళు భార్యతో చక్కగా వాకింగ్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు. అదికంటే ఏం కావాలండి? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ జైల్లో పడి ఏడుస్తున్నారు అధికారులు, ఐఏఎస్ అధికారులు. ఎప్పుడు జైలుకి పోతామని భయంతో మిగతా అధికారులు ఏడుస్తున్నారు. ఎందుకు ఆ సంపాదన ఎందుకు? మీకు ఇచ్చిన అసలు యాజ్ ఇట్ ఈస్గా నాకు తెలిసి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పర్యావరణానికి పకడ్బందీ 2 క్లాసులు ఉన్నాయి. ఒకటి 48A, ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ పని. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. రాతే ఎన్విరాన్మెంట్ ఎందుకు పాడవుతుంది? సిమిలర్గా 51AH, ప్రతి సిటిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ఇట్, సేమ్ డ్యూటీస్ అండ్ ఆల్సో కంపాషన్ టువర్డ్స్ అదర్ లైఫ్. ఇప్పుడు ఆ కోల్లేరు గురించి నేను ఎందుకు పడాలంటే పడమని చెప్పి రాజ్యాంగం నాకు చెప్పింది. రాజ్యాంగంలో ఉంది 51AH ప్రకారంగా నేను యాజ్ ఎ పౌరుడిగా నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఒకటి మీ ఎఫర్ట్ సక్సెస్ఫుల్ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే నేను ఒక పాయింట్ రేస్ చేయబోతుంది ఏంటంటే ఇవి చాలా చాలా పవర్ఫుల్ ఫోర్సెస్, డబ్బు కలిగిన ఫోర్సెస్, స్ట్రాంగ్ ఫోర్సెస్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ను మేనేజ్ చేయగలిగిన ఫోర్సెస్. స్టేట్ గవర్నమెంటే కాదు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి అక్కడ మీకు సపోర్ట్ లభించకపోవచ్చు. ఏదైనా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోగలగాలంటే సుప్రీంకోర్టు అక్కడైనా లభిస్తుందా? దీంట్లో సక్సెస్ఫుల్ అవుతామని మీరు భావిస్తున్నారా? మీ నెట్వర్క్ ఏంది, మీ స్ట్రెంగ్త్ ఏంది, మీరు ఇట్లా భావించడానికి కారణం ఏంటి? నేను స్కూల్ అయిపోయానండి, హై స్కూల్ అయిపోయానంటే 74లో ఒక శ్రీశ్రీ గారు రాసిన పాట మన భూమి అనే సినిమా వచ్చింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి నువ్వే ఇలా నిజం మరిచి నిద్రపోకమా. సో ఎవరో వస్తారని నేను ఆలోచించానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అవతల ఫోర్స్ ఉంది, మైటీ ఫోర్స్ ఉంది, అందరూ ఉన్నారు. నువ్వు ఒక్కడ ఆర్గనైజ్డ్ ఫోర్స్ నువ్వేం చేస్తావని. ఇప్పటికంటే ఆర్గనైజ్డ్ ఫోర్స్ నేతాజీ ఉన్నారు కదా, సుభాష్ చంద్రబోస్ నేతాజీ టైంలో. అప్పుడు అమెరికా కంటే పెద్ద ఫోర్స్ బ్రిటన్, ఎందుకంటే అమెరికాను కూడా బ్రిటనే ఓన్ చేసుకుంది. సో ఇన్ని దేశాలు కలిసి ఉన్న ప్రపంచ శక్తిని ఒక్కడే ఎదిరించాడు కదా. ఎవడో ఒకటి తిరగబడాలి. నేనేమంటానంటే తిరగబడకపోతే ఏది కాదు. నెక్స్ట్ అవతల ఫోర్స్ పైవంతం అని చెప్పి కూర్చుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? నెక్స్ట్ నేను ఇప్పుడు మొదలెట్టాను కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు అయిపోద్దని నేను అనుకుంటే నేను మూర్ఖుండే. నేనేమంటానంటే ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ పీపుల్స్ మూమెంట్. ఫ్రీడమ్ మూమెంట్ ఎందుకు 200 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యారు బ్రిటిష్ని పైకి పంపించడానికి? తెరవడానికి గేట్ తీసేశారు, వచ్చేసారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా దొంగలందరికీ మన రాజకీయాలు గేట్ తెరిచేసాం. ఇది చూడండి, ఇందాక కొల్లేరు మ్యాప్ చూసినప్పుడు 75 వరకు అది పాడవలేదు. అంటే పాడు చేయాలన్న ఆలోచన రాలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు. అయితే తర్వాత ఆలోచన వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా పాడైపోయింది. అన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్న కొల్లేరు సడన్గా మాయమైపోయింది కదా, తినేశారు ఆశ. సో ఎవరో ఒకరు తిరగబడకపోతే సొసైటీ అంటే మోరల్ బాయ్కాటింగ్ జరగాలండి. డబ్బు ఉన్నోడికి గౌరవం కాకుండా మంచితనం ఉన్నోడికి గౌరవం, మంచి పని చేసేవాడికి గౌరవం రావాలి. సో దాని మీద ఫోర్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వ్యవస్థలో మార్పు వస్తుంది. నేను ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, బికాస్ ఆఫ్ రామ్సార్ wetland inclusion, and because of this climatic conditions, climate crisis of the world, wetlands importance డేకి పెరిగిపోతుంది. సో ఇప్పుడు వెట్లాండ్ని రక్షించుకోవడం మన దేశ బాధ్యత కాబట్టి ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ టు ప్రొటెక్ట్ ఇట్. అదర్వైజ్ హీ విల్ బీ లుక్ డౌన్ ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బికాజ్ యూ హ్యావ్ అగ్రీడ్, యూ హ్యావ్ యాక్సెప్టెడ్. మనకి ఇదివరకు 75 రామ్సార్ సైట్స్ ఉంటే ఇప్పుడు 98 వచ్చినాయి. ఇంకో 2 వచ్చేస్తే 100 అయిపోతుంది. సెంచరీ కొట్టడం మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఉన్న రామ్సార్ సైట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకటే రామ్సార్ సైట్ ఉంది, రెండోది లేదు. నెక్స్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ఏషియా. ఇది వరల్డ్లోనే ఒక అద్భుతం. నెక్స్ట్ ఇటువంటి ఫంక్షన్స్ చేస్తున్న లేకు ప్రపంచంలోనే ఇంకోటి లేదు. 2 నదుల తాలూకా ఫ్లడ్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఇంత వెట్లాండ్ ఫ్రెష్ వాటర్, సముద్రానికి ఆనుకొని ఫ్రెష్ వాటర్ ఉండడం,
అది అటువంటిది ఇంకో అద్భుతం ఇంకో దగ్గర లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి అద్భుతాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. 100% సక్సెస్ అవుతాం. మనం నిజంగా చిత్తశుద్ధితో చేస్తే ప్రజలు కూడా కలిసి వస్తారు. అయితే ఇమీడియట్గా ఈ రాజకీయ శక్తులన్నీ మన మీద తిరగబడతాయి. అన్ని పొలిటికల్ పార్టీస్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎస్ ఆర్ నో. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ అందరికీ చందాలు ఇస్తుంది కదా. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ తీసుకున్నాడు అనుకోండి, ఆ కాంట్రాక్టర్ అందరికీ చందాలు ఇస్తున్నాడు. కాబట్టి అన్లెస్ అంటిల్ పీపుల్లో తిరుగుబాటు వస్తే తప్ప ఈ మార్పు రాదండి. దానికి ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. సో నేను కొల్లేరు విషయం నాకు తెలిసి నేను చేసినంత డీప్ స్టడీ రాజకీయ నాయకులు ఎవరు చేయలేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ సైంటిస్ట్ చేయలేదు అని అన్నాను. కానీ ఒక్కటి, దేవుడు ఉన్నాడు అన్నట్టు ఆ శాటిలైట్స్ చూస్తున్నాయి ఏ రోజు ఎంత పోయిందో. త్వరలోనే మీ ముందుకి ఒక 2-3 రోజుల్లో, మేబీ నెక్స్ట్ మండే ట్యూస్డే తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత భూమి కబ్జా అయింది, కొల్లేరు ఎంత కబ్జా అయింది, దాన్ని రిస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే కబ్జా జరిగింది అనేది వాస్తవం, జరగలేదని చెప్పలేరు. ఎందుకంటే నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. సో 100% మన జూన్ 24 తర్వాత ఈ రోజు వరకు జరిగిన కబ్జా గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఎవరిని వదలను. బట్ ఒకటి ఏం జరుగుతుందంటే, మీ వాయిస్ను స్టెఫల్ చేయటానికి, దాని ఇంటెన్సిటీ తగ్గించడానికి తప్పకుండా వీళ్ళు చెయ్యబోయేటటువంటి ఎఫర్ట్ ఏంటంటే మీ మీద వైసీపీ ముద్ర వేస్తారు. ఇప్పుడు నా వాయిస్ను తగ్గించడానికి అప్పుడు అదే చేశారు. అది పడకుండా మీరు చూసుకోవాలి. బికాస్ అప్పుడు ఏమైపోతుంది, మీ వాయిస్ ఇండిపెండెంట్గా పోకుండా తప్పకుండా, బికాస్ ఈ ఇంట్రెస్ట్ వెరీ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఎఫర్ట్ చేసే అవకాశం ఉంది. దానిని జరగకుండా చూసుకోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏమిటి? ఏం ఎఫర్ట్స్ అక్కర్లేదండి, ఫ్యాక్ట్సే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి బతుకుంటుండగా ఢిల్లీలో ఎవరి కాళ్ళు పట్టుకుని నా ఎదురుకుండా పట్టుకున్నాడు. ఆయన అధికారం గురించి వెంపర్లాడే పార్టీలో చేరుతానన్నది ఇంపాసిబుల్. అది సమస్య కాదు. నెక్స్ట్ నాకు అధికారం కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇచ్చేది, నాకు ఇబ్బంది లేదు. తెలుగుదేశం కావాలంటే తెలుగుదేశం రాజ్యసభ ఇచ్చేది, ఇవ్వడానికి వచ్చారు ముందుకి, నేను వద్దన్నా. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే అధికారం గురించి చిన్న లాలోచి ఉంటే అవుతుంది. నా మీద ఎవడైనా నాకు తెలిసి రాజకీయ నాయకుడు ఎవడైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన పార్టీకే నష్టం, ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తికి నష్టం తప్ప నాకు నష్టం లేదు. సో నాకు ఇబ్బంది లేదు. నమస్కారం. ఇదండి ఈరోజు బుల్సెచ్చి సత్యనారాయణ గారితో మన ముఖాముఖి. ప్రధానంగా నేను ముందే చెప్పినట్టుగా విలువలతో కూడినటువంటి నాయకులు తగ్గిపోతున్న రోజుల్లో పర్యావరణము, ప్రజల సమస్యలు, వాటిని గురించి పట్టించుకొని మాట్లాడి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి మనం అరుదుగా చూస్తాము. ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది రావాలి రాజకీయాల్లో. వాళ్ళు సక్సెస్ అయిన నాడే రాజకీయం ప్రజల యొక్క మేలు కోసంగా నడిచేటటువంటి అవకాశం ఉంది. వీరికి అటువంటి అవకాశం మళ్ళా వస్తుందని, రాజకీయాల్లో ఒక మార్పు తేవటానికి గట్టిగా కృషి చేస్తారని ఆశిస్తూ ఇంతటితో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.